నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటాడు. నేను బెన్యామీన్యుడిని, నేను పరిసయ్యుడిని, సంఘములు హింసించుటలో కూడా ప్రథముడిని అని అతిశయించే కారణాలు దేవుని సన్నిధిలో నష్టపరుచుకుని వదిలేశాడు. హల్లెలూయా. అటువంటి పౌలు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిటా స్టేట్మెంట్ అంటే, ఇదివరకే నేను గెలిచితనని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితునని అయినను నేను అనుకొనటలేదు, కానీ దేని నిమిత్తము నేను పట్టబడి ఉన్నా, యేసు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకున్న వలనని పరుగొట్టుచున్నాను. హల్లెలూయా. అందరూ గమనించాలి. ఈరోజు మనం బైబిల్ పట్టుకుని బాప్తిసం తీసుకుని చర్చిలో కూర్చున్నామనంటే అది కేవలం దేవుని కృప. ఆ యేసు ప్రణాళిక, ఆ యేసు కృప నా మీద నీ మీద లేకపోతే ఓ వ్యభిచారిగా, ఓ తాగుబోతోడుగా, సినిమా పిచ్చోడుగా. మొన్న నేను వస్తూ ఉంటుంటే దారింటో కొట్టేసుకుంటున్నారు. ఏంట్రా ఈ బాధ, ఏంట్రా ఈ గొడవ ఏంటంటే కొత్త సినిమా రిలీజ్ అయిందంట. ఆ కొట్టేసుకుని గల్లాసి నా హీరో 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 గల్లా పట్టేసుకున్న ఒంట్లో ఆడు చొక్కా చిరిగిపోయింది. ఆ చొక్కా చిరిగిపోయినప్పుడు ఆడు చైనుకున్న సిలువ. ఈడు సినిమాకెళ్ళి ఫస్ట్ షోకి వెళ్ళి కొట్లాడి గల్లాలు పట్టుకున్న ఆడు ఎవడాడు? మన క్రైస్తవుడు. సిలువేసుకున్నాడు, చైన్ వేసుకున్నాడు, చైనాకి సిలువేసుకున్నాడు. కొత్త సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షోకి పోయేటి. ఏరా ఏంద్రా మనకి కర్మ అంటే, నేను వెళ్ళకూడదు అనుకున్నానన్నా, కాకపోతే నా ఫ్రెండ్స్ నన్ను తీసుకుపోయారన్నా అంటున్నాడు. ఏవేవి నీకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనం యేసుక్రీస్తు నమ్ముకున్నామంటే దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని ప్రేమించాడు, అనాది ప్రణాళిక చేత మనల్ని తన మందిరంలో నిలబెట్టాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, యేసు చేత నేను పట్టుబడి ఉన్నాను. ఎవరి చేత పట్టుబడి ఉన్నాను? అందరూ చెప్పాలి. ఎవరి చేత పట్టుబడి ఉన్నాను? యేసు చేత పట్టుబడి ఉన్నాను.